శరీరానికి ఉత్సాహాన్ని, మనసుకి ఉల్లాసాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని డీజే ఫిట్నెస్ హబ్కి వచ్చేసాము. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ దేవిశ్రీ గారు ఉన్నారు. మరి యోగాకి సంబంధించి ఆవిడ ఈరోజు మనకి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే దేవిశ్రీ గారు. నమస్తే అపర్ణ. ఈరోజు మన సకలకి ఏ యోగాసనం గురించి తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం పార్శ్వకోణాసన అనేది ఏ విధంగా చేయాలో చూద్దాము. పార్శ్వకోణాసనం చాలా కొత్తగా ఉంది పేరు. అవును అపర్ణ, ఇందులో మనం కోణాసనంలోనే మన శరీరాన్ని అంతా కూడా పక్కకి తిప్పడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి పార్శ్వకోణాసన అనేసి పేరు వచ్చింది. ఓకే అండి, మరి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి చెప్తారా? ఈ పార్శ్వకోణాసనంలో మనకి హామ్స్ట్రింగ్ మజిల్స్ మరియు నడుము, మెడ మరియు షోల్డర్ బ్లేడ్స్ ఇవన్నీ కూడా బాగా సాగటం వలన వాటికి రక్త ప్రసరణ అనేది చాలా బాగా అందుతుంది. ఈ ఆసనాలు మనకి థైస్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ మరియు అబ్డామల్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్, అంతేకాకుండా నడుము దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అంతా కూడా చక్కగా తగ్గటం అనేది జరుగుతుంది. దేవిశ్రీ గారు, మరి ఈ ఆసనాన్ని ఎవరెవరు వేయకూడదు చెప్తారా? ఈ ఆసనాన్ని రీసెంట్గా మన షోల్డర్ బ్లేడ్స్కి సంబంధించి ఏదైనా సర్జరీస్ జరిగినటువంటి వాళ్ళు కానివ్వండి, హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, వెర్టిగో తల తిరగడం ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకపోవడం మంచిది. దేవిశ్రీ గారు, మరి ఈ ఆసనం ఎలా వేయాలో చూపిస్తారా? తప్పకుండా పన్న. అయితే ఈ పార్శ్వకోణాసన అనేది ఈరోజు మనం ఈ బ్రిక్తో ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాము. తప్పకుండా అండి, చూపించండి. తప్పకుండా పన్న. పార్శ్వకోణాసన అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం తాడాసనలోకి వచ్చేయాలి. తాడాసన నుంచి మన హైట్ అకార్డింగ్లీ లెగ్స్ మధ్యన గ్యాప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో లెగ్స్ మధ్యన గ్యాప్ అనేది మనం 4 feet పెట్టుకుంటే కనుక పోస్చర్ అనేది మనకి చాలా ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ముందుగా మనం ఎటు సైడ్కి అయితే మనం తిరగదలుచుకున్నామో ఆ ఫీట్ని 90 degrees యాంగిల్లోకి ట్విస్ట్ చేసుకోవాలి. ఈ రైట్ లెగ్ని మనం సైడ్కి ట్విస్ట్ చేసినప్పుడు రైట్ లెగ్ యొక్క మడం అనేది లెఫ్ట్ లెగ్ యొక్క మిడిల్కి ఉండే విధంగా మనం పొజిషన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ యోగా బ్రిక్ని సైడ్లో ముందుగా మనం అరేంజ్ చేసుకోవాలి. లెగ్కి ఈ విధంగా సైడ్ అనేది మనం ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతుల్ని కూడా షోల్డర్కి ఈక్వల్ లెవెల్లో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ పొజిషన్లో మనం ఛాతీని బాగా విశాలంగా చేసి ఉంచాలి. ఈ విధంగా శ్వాసని నెమ్మదిగా వదులుతూ మనం కుడి యొక్క మోకాల్ని నెమ్మదిగా ఈ విధంగా బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. కుడి మోకాలు బెండ్ అయినప్పుడు ఎడమ యొక్క మోకాలు స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. స్లోగా శ్వాసని తీసుకుంటూ మనం చేతిని పైకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పొజిషన్లో పైకి వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ని వీలైనంత వరకు మనం కుడివైపుకి ఎడమ చేతిని బాగా సాగతీసి ఉంచాల్సి ఉంటుంది. ఈ పొజిషన్లో నార్మల్ బ్రీత్ తీసుకుంటూ నెమ్మదిగా మన యొక్క బైసెప్స్ అనేది ఇయర్కి టచ్ చేస్తూ మన శరీరాన్ని పైకి ట్విస్ట్ చేసుకుని హ్యాండ్ని చూడాల్సి ఉంటుంది. స్లోలీ మరియు నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ 2 చేతుల్ని కూడా షోల్డర్కి ఈక్వల్గా తీసుకోవాలి. నెమ్మదిగా మనం కుడికాల్ని నార్మల్ పొజిషన్కి తీసుకున్న తర్వాత నెమ్మదిగా మనం స్టాండింగ్ పొజిషన్లోకి వచ్చి తాడాసనలో రిలాక్స్ అవ్వాలి. చూసారు కదా పార్శ్వకోణాసన అనేది ఏ విధంగా చేయాలో. ఈ విధంగా మనం యోగా బ్రిక్ హెల్ప్తో కనుక ఈ ఆసనాన్ని చేయడం వలన మన శరీరం అనేది చాలా చక్కగా ఫ్లెక్సిబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. దేవిశ్రీ గారు, ఆసనం అయితే మనం బ్రిక్ సహాయంతో చాలా ఈజీగా వేయచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఎవరికైతే ఆసనాలు అలవాటు లేవు వాళ్ళకి కాస్త టైం పట్టచ్చు. బట్ ఆసనం వల్ల మనకి సైడ్ టైం అంటే సైడ్ యాంగిల్ మొత్తం ఫ్యాట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ సపర్ణ చాలా బాగుందండి ఆసనం అయితే. మరి ఇంత చక్కటి ఆసనాన్ని మా సకులందరికీ కూడా పరిచయం చేశారు, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.